ओम नमो रामदूताय गजानन भगवान की जय। एकदंतं महाकायं तप्तकांचन सन्निभं लंबोदरं विशालाक्षं वंदेहं गणनायकं। अंदरिकी नवरात्रोत्सव శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక రెండు విషయాలు అందరితో పంచుకుందామని ఈ యొక్క సందేశం ఇవ్వడం జరుగుతుంది. నవరాత్రులు ప్రతి ఒక్కరూ అత్యంత వైభవోపేతముగా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ కొన్ని చోట్ల చిన్న చిన్న పొరపాట్లు అయితే జరుగుతున్నాయి. వాటిని ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో వచ్చే సంవత్సరం వరకైనా తెలుసుకొని ఆచరించాలి అనేటువంటి ఉద్దేశ్యం చేత, అట్లాగే ఇంకా మనకు నవరాత్రులకి కొంత సమయం ఉన్నది కాబట్టి ఆ సమయంలో కూడా మనం ఈ ఆచరణని పెడదామని, దాన్ని తెలుసుకునేటువంటి మార్గాన్ని ఎన్నుకుందామని తెలియజేస్తూ ఈ యొక్క వీడియో తీయడం జరుగుతున్నది. మనకు సహజంగా నవరాత్రులలో పూజలు ఆచరించుకుంటూ ఉంటాము. నవరాత్రులు అంటే 9 రాత్రులు అని అర్థం. సహజంగా కొన్ని చోట్ల 11 రోజులు, 13 రోజులు, 15 రోజులు ఇలా గణపతిని మంటపంలో ఉంచి పూజాధికాలు చేసి ఆ తర్వాత నిమజ్జనం చేస్తూ ఉంటారు. కానీ నవరాత్రులు అంటే 9 రోజులు కాబట్టి 9 రాత్రులు అయిపోగానే 10వ రోజు, ఆ రోజు మంగళవారమైనా శుక్రవారమైనా సరే మనము గణపతిని ఉద్వాసన జరిపించి 10వ రోజు పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఉద్వాసన చేసి నిమజ్జనం చేయడం మనకు ఆనవాయితీగా వస్తుంది. శాస్త్ర ప్రకారం కూడా అలాగే చేసుకోవాలి. ఆ తర్వాత నిమజ్జనం చేసేటువంటి సమయంలో స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్తూ భజనాది నృత్య గీతాదికాలు చేస్తూ స్వామివారి యొక్క స్మరణ చేస్తూ స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేసుకోవాలి. అంతేగాని స్వామివారి ముందు పాశ్చాత్య నృత్యాలు, పాశ్చాత్య గీతాలు పెట్టి, అంటే సినిమా పాటలు, డీజే పాటలు ఇట్లాంటివి పెట్టకుండా స్వామివారిని అంగరంగ వైభవోపేతముగా భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయాలి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, అట్లాగే మనం సహజంగా స్వామివారి విగ్రహము ఎంత అందంగా ఉన్నాడు, ఎన్ని రంగులతో ఉన్నాడు, ఎంత ఎత్తుగా ఉన్నాడు అని చూస్తున్నాము. కానీ దీన్ని ఏమంటాం మనం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. ఇది నిమజ్జనం చేయడం ద్వారా చెరువులో ఉన్నటువంటి క్రిమి కీటకాలు, చేపలు, పాములు, పురుగులు ఏవైతే ఉంటాయో అవి తిని వాటికి ఇదంతా విషముగా మారి అవి మరణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా వచ్చే సంవత్సరం నుండి అయినా సరే